ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండాళ్ళగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి, లేకపోతే వినడానికి ఇష్టపడండి. వినటం వల్ల విశ్వాసం కలుగును, చదువుటం వల్ల జ్ఞానం కలుగును. ఈ రెండు కూడా మనం అలవరుచుకుంటే దేవుడి నీతిని, రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవచ్చని దేవుడి లేఖనాలు బట్టి తెలియపరుస్తున్నాడు. తిమోతియ పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నా. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తునీకరింపనీయకుము గాని మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసుల మాదిరిగా ఉండుము అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మనం విశ్వాసుల మాదిరిగా ఉండాలంట. నేను సేవకుని అంటే చెప్పుకుంటే సరిపోదు. నా క్రియలు నేను కనపరచాలి. దేవుని ఎదుట నేను ఎలా నడుస్తున్నాను అనేది నన్ను నేనుగా పరిశీలన చేసుకొని దేవుని ఎదుట మనం విశ్వాసుల మాదిరిగా ఉండమంటున్నాడు. మనము గొప్పవాళ్ళమనో కాదు, అందగాళ్ళమనో కాదు, ఐశ్వర్యవంతులమనో బలవంతులమనో కాదు. ఆయన ఉచితమైన కృపను బట్టి మనకు కొన్ని మాటలు, మనకు తెలిసిన మాటలు, బైబిల్లో ఉన్న మాటలు మనం ఇతరులకు ప్రవచించేటప్పుడు మనం విశ్వాసుల మాదిరిగా ఉండాలంట. ఒక సేవకుడిగా నేను ఏది చెబితే అది వింటారు. మనం ఏది మాట్లాడితే అదే నా మాటే గొప్ప అనుకోవద్దు అంటున్నాడు. ఇక్కడ మీ హృదయమును బట్టి ఎవరంట తునీకరించకూడదంట. ఆయన గొప్పలుగా చెప్పుకున్నాడు, వీళ్ళు నిజాయితీ లేదు అనే ఆలోచన ఎవరిలో రానియకూడదంట. అందరిలో మనం కలిసిపోవాలి, అందరితో మనం సమాధాన పడాలి, అందరి మీద ప్రేమ చూపించాలి, అందరి మీద జాలి చూపించాలి. అదే మనకి దేవుడు మనకు అనుగ్రహించిన కృప. అదే అంటున్నాడు, నీ మాటలలో ప్రవర్తన ఎలా ఉండాలని అంటున్నాడు. నా ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. నా ప్రవర్తన గురించి దేవుడు నన్ను మేలైన మార్గంలో నడిపించాలని, మన ప్రవర్తన కాపాడుకోమని ఎప్పటికప్పుడు చెబుతున్నాడే. మనం దేనిలో కాపాడుకోబడుతున్నాం, దేనిలో ఎడవబడుతున్నాం, దేనిలో మనం కలవబడుతున్నాం, ఆయనలో మనం తెలుసుకోవాలి. రాత్రి ప్రేమలో ఉండాలంట, ఒకరి పట్ల ఒకరి ప్రేమ. ఆ ప్రేమ ఉందా? అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, మన తోటి విశ్వాసుల ద్వారా మాత్రం కానీ, మన తోటి విశ్వాసులతో కానీ, మనం చేసే స్నేహితులతో కానీ మనకు ప్రేమ ఉన్నదా అని ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోమన్నాడు. వాళ్ళు విశ్వాసంలో నడిపించాలంట. దేవుడు ఉన్నాడు, సూచిస్తున్నాడు, నడుస్తున్నాడు. నీతో నాతో మాట్లాడుతున్న మాట మీ విశ్వాసం కాపాడుకోండి, మీ ప్రేమని వెల్లడపరచండి అంటున్నాడే. మనం అలా చేయగలుగుతున్నామా? మన పవిత్రత ఎలా ఉండాలి? నేను నీతిమంతుడిని, నేను తెల్లబాట్లు వేసుకున్నాను, నాకెవరితో సంబంధం లేదు, నేను ఒక్కడే పరలోక రాజ్యం వెళ్తానని మనం గొప్పలు పోతున్నామేమో. అది ఎంతవరకు అది నిజము కాదు. దేవుడు అంటున్నాడు, నువ్వెవరిని తీసుకొచ్చావు? నీ కుటుంబం అలోగత అయిపోతుంది. నీ కుటుంబంలో పిల్లలు అందరూ కూడా చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేసావు. నువ్వు పరలోక మొత్తం కాదు కదా. నా కుటుంబం అంతా నిత్యం నాశనం అయిపోతుంది. నిత్యం వాళ్ళ గురించి నేను దూపం వేయాలని ఆలోచన నాకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండకూడదని దేవుడు విశ్వాసం మాదిరిగా ఉండాలంటే, మన విశ్వాసం కాపాడుకోవాలంటే మనం ఒకసారి తిమోతి అంటే దేవుని ఘనత పొందినవాడు. దేవుని ఘనత పొందిన వాడికి హెచ్చరిక మాటలు రాశాడంటే మనం ఎలా ఉండాలి? ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకొని ఏబు గ్రంథము 5వ అధ్యాయము 21, 22 మాటలు. నీ మోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను సాటు చేయును. ప్రళయమును వచ్చినను నీవు దానికి భయపడవు. పొలములోని రాళ్లతోనూ నువ్వు నిబంధన చేసుకున్నందుకు అడవి నువ్వులు నీతో సమ్మతిగా ఉండును అంటున్నాడు. దానియేలును కూడా ఆమె సింహాల పోరులో వేసినప్పుడు ఏం చేసేది? సింహం కూడా దేవుని బిడ్డ అని తోక ముడుచుకుని మూలన పడుకోడు. మనం వాటితో సమ్మతి ఉండాలంట.
మన ప్రవర్తన బట్టి ఎవరితో ఎలా మాట్లాడుతున్నామో, ఎలా నడుస్తున్నామో, మన ప్రవర్తన మనం కాపాడుకో, మన భక్తి ఎంతవరకు తీసుకెళ్తుంది, మన నీతి ఎంతవరకు తీసుకెళ్తుందని మనం ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుందాము. పరిశోధించుకొని నోటి మాటల చేత, మన నోటి మాట ఏం పలుకుతున్నాం, మనం అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నామా, దేవునికి ఆయాస్కరమైన మాటలు మాట్లాడుతున్నామా, దేవుని నీతి గల మాటలు మాట్లాడుతున్నామా, ఒకరిని ఓదార్చే మాటలు మాట్లాడుతున్నామా, ఒకరిని హింసించే మాటలు మాట్లాడుతున్నామా. మన నాలుకను బట్టే మన నీతి ప్రవర్తన బయటపడుతుంది. మన ప్రవర్తనలో మార్పు కలగాలి. మనము దేవుని బిడ్డలని చెప్పుకోవటం కాదు, మన క్రియల్లో చూపించాలి, మన విశ్వాసంలో చూపించాలి, మన నీతిలో చూపించాలి. అప్పుడే మనము దేవుని బిడ్డలు అవుతాం. నేనుగా దేవుని బిడ్డను, దేవునికి నేను 30 సంవత్సరాల బట్టి దేవునిలో సీనియర్ని, నేను దేవుని బిడ్డను అని చెప్పుకుంటే సార్, మన క్రియలు చూపించాలి, మన విశ్వాసం చూపించాలి. అప్పుడే మనల్ని మేలైన మార్గంలో నడిపిస్తాడు. నువ్వు ఏదొచ్చినా, ఏ ప్రళయం వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, దేవుడు నిన్ను నన్ను కాపాడేవాడుగా ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథము 50వ అధ్యాయం 7వ వచనంలో కూడా, ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు, నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడమని ఎరిగి నా ముఖము చిక్కుముకి రాతి వలె చేసుకున్నాడు అంటున్నాడు. ఆయన ఎదుట మన సిగ్గేంటి? మనం పాపం చేశామా, నీతి తప్పామా, యథార్థత కోల్పోయామా? ఎందువలన కోల్పోతే ఆయన వల్ల సిగ్గుపడాలి? మనం యథార్థత కాపాడుకుంటే, మన నీతిని కాపాడుకుంటే ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. తండ్రి ఎదుట మనం ఏది అడిగితే అది పొందుకోవచ్చు. అది అడుగుతున్నాడు ఇక్కడ. నీకు ఏది కావాలో నేను సిద్ధపరిచి ఉంచాను, తల్లి గర్భంలో రూపించకపోతే నీకు అన్నీ సిద్ధపరిచి ఉంచాను. అది ఎవడో కూడా అపహరించడు, తీసుకోడు. నీ క్రియల బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ నీతిని బట్టి, నీ ప్రవర్తన బట్టి నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని మనం స్థిరపరుద్దామా? ఆయన నాకు సహాయం చేయవాడు. కొండలు తట్టి నేను కొండలెత్తి సొత్తు, నేను కన్నులెత్తి చూస్తున్నాను, నేను దావీదంటా చూస్తున్నాడు. మనం అలా అడగగలుగుతున్నామా? ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. నారు పోచినోడు నీరు పోయినా ప్రతిదీ మనకి సమకూర్చే దేవుడు, మనతో ఉండే దేవుడు, మనలో నిలిచే దేవుడు, మనకు సమస్తము సమకూర్చి పెట్టే దేవుడు. మనకి దిగులేలా ఆయనలో మనం కలిసి ఉందాం. ఆయనకు మన హృదయాన్ని అపెడదాం. మన మాటల్లోనూ, మన ప్రవర్తనలోను, మన యథార్థతలోను, మన నీతిలోను ఆయన కాపాడుకుంటే దేవుని రాజ్యానికి ఉపయోగిస్తాం. అలాగే 1 కొరింథీ పత్రిక 16:13 కూడా ఉంటాడు, వెలుగుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నిటినీ ప్రేమతో చేయమంటున్నాడు. మనం ఆ ప్రేమ చేయగలుగుతున్నామా? ఎవరినన్నా అసహించుకుంటున్నామా? చేదరించుకుంటున్నామా? లేనిపోయిన మాటలతో వాళ్ళ హృదయాన్ని గాయపరుస్తున్నామా? ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. మనతో పాటు ఉన్న వారందరూ కూడా దేవుని బిడ్డలే, దేవునిలో ఉండేవారు. వాళ్ళని మనం ఏమన్నా అసహ్యంగా తక్కువ చూస్తున్నామేమో. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. నా ఎదురు కూర్చున్నారు, నాతో నేనే వాక్యం చెప్తున్నాను, నాకన్నా తక్కువ వాళ్ళని మనం అనుకుంటున్నామా? అది దేవుడు ఎప్పుడు కూడా మనల్నే తగ్గిస్తాడు కానీ ఆలోచిస్తాడు. మనకు ఆ ఆలోచన ఉండకూడదు. మనం పౌరుషం గలవారై దేవుడిని ప్రకటించేవారు ఉండాలంట. ఆ ప్రకటించే యోగ్యత నాకు నీకుందా? అయ్యా, నేను నీ చిత్తంలో ఉంటానయ్యా. అయ్యా, నా ప్రవర్తన నేను మార్చుకుంటానయ్యా. నీ ప్రేమలో నన్ను కాపాడయ్యా. నేను ఈ శ్వాసంలో కాపాడబడాలయ్యా. నీ నిత్యరాజ్యంలో నన్ను వారసును చెయ్యాలి. మనం ఎవరైనా తీర్మానం చేసుకోగలిగితే నీ నోటి మాటను బట్టి, నీ నోటి మాట ఎలా ఉందో ఒకసారి ఆలోచన చెయ్యి. నువ్వు దేవునికి ఆయాసకరమన్నావా? దేవుని మార్గంలో నడుస్తున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరిశోధించు. నీ హృదయాన్ని దేవునికి అప్పగించగలిగితే నువ్వు సిగ్గుపడవసరలా. దేవుని ఎదుట నువ్వు సిగ్గుపడవసరం. నువ్వేమైనా తప్పు చేసావా, పాపం చేసావా, ఇరుకులు పెట్టా, ఇవన్నీ ఉంటేనే మనం దేవుని ఎదుట సిగ్గుపడతాం. అలాంటి సిగ్గుపడనక్కర్లేని పౌరుషం కలిగి దేవుని సువార్తను ప్రకటిద్దాం. దేవుని రాజ్యానికి వాడతాం. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం. అలాగే మనం అందరూ కూడా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. సూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారని ధన్యులని దేవుని మనము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కృపను మనకు దయచేయాలని
దేవుని ఎదుట ఒక తీర్మానం చేసుకుని రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న అవసరంలా, మీరు సిగ్గుపడవసరంలా దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించమని దేవుడు లేఖనాలు బట్టి తెలియపరుస్తున్నాడు. ఇట్టి మాటలు దేవుడి వెనుకడలో దీవించి ఆశీర్వదించును గాక.